హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేల సతీమణులు, కూతుళ్లు ఉత్సాహంగా బతుకమ్మలు పేర్చి వేడుక జరుపుకున్నారు. బతుకమ్మ విశిష్టతపై మంత్రి ఈటెల రాజేందర్ సతీమణి జమున, మంత్రి హరీష్ రావు సతీమణి శ్రీనిధితో ఈటీవీ ముఖాముఖి. మినిస్టర్ క్వార్టర్స్ లో ఈ ఎంగిలి పువ్వు బతుకమ్మ నిర్వహిస్తున్నారు. ఈ విశేషాలు మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ఈటెల రాజేంద్ర గారి సతీమణి జమున గారు, అదేవిధంగా హరీష్ రావు గారి సతీమణి శ్రీనిత గారు. మేడం నమస్తే మేడం, ముందుగా మీకు బతుకమ్మ శుభాకాంక్షలు. ఎలా జరుపుకుంటున్నారు ఈ ఎంగిలి పువ్వు బతుకమ్మ ఉత్సవం? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, మహిళలకి తెలంగాణ బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ ఫస్ట్ ఎంగిలి పువ్వు బతుకమ్మ తెలంగాణ రాష్ట్రం మొత్తం జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే చాలా వర్షాలు పడినాయి, అన్ని చెరువులు, కుంటలు అన్నీ నిండిపోయినాయి, సస్యశ్యామలంగా ఉంది. కాబట్టి చాలా ఉత్సాహంగా బతుకమ్మ ఈరోజు జరుపుకుంటున్నారు. అదేవిధంగా మినిస్టర్ క్వార్టర్స్లో కూడా అంతే ఉత్సాహంగా బతుకమ్మను జరుపుకుంటున్నాం ఈరోజు. మీరు ఈ బతుకమ్మలు అంతా కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దారు. మీరు అంటే ఏ వయసు నుంచి మీరు బతుకమ్మలు ఆడుతూ ఉండేవాళ్ళు? చిన్ననాటి జ్ఞాపకాలు మాతో పంచుకుంటారా? ఏ వయసు అనేది కాదు, అంటే బతుకమ్మ ఉన్నదే మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ. కాబట్టి మేము చిన్నప్పుడు అంటే మాకు తెలివి వచ్చినప్పటి నుంచి కూడా ఈ బతుకమ్మను చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు. అప్పటి నుండి ఉన్నటువంటి సాంప్రదాయమే కదా. కాకపోతే ఈ మధ్యన చాలా అంటే మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా ఎక్కువ మీడియా కవర్ చేయడం ఇదంతా అవుతుంది. అంతకుముందు మీడియా వాళ్ళు ఇదంతా కవర్ చేయకపోయేవాళ్ళు. అయితే మీరు చిన్నతనంలో బతుకమ్మ ఆడే విధానానికి, నేటి తరం వాళ్ళు బతుకమ్మ ఆడే విధానానికి ఏమైనా తేడాని మీరు గమనించారా? అప్పుడు ఏమో అంటే పాటలు కొంచెము వాళ్ళ స్టైల్లో పాడే పాటలు, అంటే ఆ గ్రామీణ భాషలో పాడినటువంటి పాటలు ఉండేది అప్పుడు. కాబట్టి చదువుకున్న పిల్లలకి కొంచెం భాష, పాట రాక కూడా పాడకపోయేవాళ్ళు. ఇప్పుడేమో అంటే ఇప్పుడు ఉన్నటువంటిది అంటే కొంచెం అభివృద్ధికరంగా అటువంటి భాషల పాటలు రాయడం. ఇప్పుడు పాటలు చాలా అంటే వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి పాటలు ఉండడం వల్ల చాలా తేడా ఉంది ఇప్పుడు. మేడం శ్రీనిత గారు, మీరు చెప్పండి, ఈ ఉత్సవాలను ఎలా నిర్వహించుకుంటున్నారు? ఎలా అనిపిస్తుంది ఎంగిలి పూలు బతుకమ్మని ఇంత అందంగా పేర్చి జరుపుకోవడం? మొదటిగా అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. మన పండుగ స్టార్ట్ అయింది. 9 రోజుల వరకు మన లేడీస్ పండుగ, ఇది మహిళల పండుగ. అందరూ ఇంట్రెస్ట్గా, ఉత్సాహంగా, ఎనర్జెటిక్గా ఆడే పండుగ బతుకమ్మ. మనకు బతుకమ్మ పేరుస్తుంటేనే మనకు అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఓ కదా, ఇలా మనము ఫస్ట్ లేయర్ కరెక్ట్గా పెట్టకపోతే సెకండ్ లేయర్ మీకు సరిగ్గా ఉండదు, మీరు సెకండ్ లేయర్ కరెక్ట్గా పెట్టకపోతే థర్డ్ లేయర్ కరెక్ట్గా ఉండదు. అలా సో లేయర్స్ ఎలా అదే ఒక గర్ల్కి తను చిన్నప్పటి నుండి బతుకమ్మ చూస్తూ తనకు కూడా అలాంటి ఓపిక, అలాంటి పేషెన్స్, లేకపోతే తన లైఫ్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది బతుకమ్మతో చాలా నేర్చుకుంటుంటుంది. ఈవెన్ స్టడీస్, యంగ్ గర్ల్స్ కూడా కొంచెము సిగ్గుపడుతుండే బతుకమ్మ అంటే. అలాంటిది ఇప్పుడు అలా లేదు, వాళ్ళు కూడా ఎంజాయ్గా దిస్ ఇస్ అవర్ ప్రైడ్, దిస్ ఇస్ మా ఫెస్టివల్, ఇది మా ప్రైడ్ ఇది అన్నట్టు. ఇప్పటి నుండే మనకు కేసీఆర్ గారు బుక్స్ ఒక లెసన్ ఇంట్రడ్యూస్ చేయడము. దాంతో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ కంపల్సరీ బతుకమ్మ అనేది నేర్చుకుంటుంది. ఒకవేళ వాళ్ళకి ఆ ట్రెడిషన్ లేకపోయినా షీ విల్ డెఫినెట్లీ లెర్న్ ఆ బతుకమ్మ అనేది. చివరిగా బతుకమ్మ ఉత్సవాలు పురస్కరించుకొని నేటి తరం అమ్మాయిలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అండ్ ఇంత లవ్లీగా ఉంటుంది, ఇంత హ్యాపీనెస్, ఇంత ఎనర్జెటిక్గా ఉండే ఫెస్టివల్ని మనం పోగొట్టుకోవద్దు. మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఒకళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ దీన్ని ఇంకా డెవలప్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరోమారు మీ అందరికీ ఈటీవీ తరఫున ప్రత్యేకంగా బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మని పేర్చడంలోనే బతుకుని అందంగా తీర్చిదిద్దుకోవడంలో ఉండేటువంటి ఉపయోగం, దాని అవసరం నిండి ఉంటుంది అని చెబుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి శ్రీనిత గారు, అదేవిధంగా జమున గారు కూడా. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.